హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము మిరై గురించి. యాక్చువల్లీ రీసెంట్గానే హనుమాన్ మూవీ వచ్చింది అండ్ అందులో హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా ఆల్ ఓవర్ ఇండియా బాగా ఫేమస్ అయిపోయారు. అండ్ తన నెక్స్ట్ మూవీ వచ్చేస్తే మిరై. మనకు అయితే జాంబీ రెడ్డితోనే పరిచయము అండ్ నార్త్ ఆడియన్స్కి హనుమాన్తో పరిచయము, ఇప్పుడు వరల్డ్కి పరిచయం అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటాను. ఎందుకంటే ఈసారి చైనీస్లో కూడా మన మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇంగ్లీష్, చైనీస్ అండ్ వేరే వేరే లాంగ్వేజెస్ ఆల్మోర్ పాన్ వరల్డ్ మూవీ అవ్వబోతుంది అనుకుంటాను ఇది. కాకపోతే దీని బడ్జెట్ చూస్తుంటే మాత్రం ఏమంత ఎక్కువగా అనిపించట్లేదు. ఎందుకంటే మనము టీజర్లో చూస్తే, ఆ గ్లిమ్స్లో చూస్తే చాలా వరకు స్టాక్ వీడియోస్ తీసుకొని వచ్చి పెట్టారు. సో దట్ వాళ్ళైతే దాంట్లో బ్లెండ్ చేశారు బాగానే. హోప్ సో ఎవరికి అంత ఈజీగా అది కనపడదు, కాకపోతే మనకు తెలుసు కదా, సో అట్లా చూసేసాము. సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే డైరెక్టర్ కుదే ఒక సినిమాటోగ్రాఫర్ ఇంతకు ముందు నుంచే కార్తికేయ 2లో కూడా పనిచేశాడు అతను. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో CGI కూడా అంతగా పెద్దగా అని కూడా చెప్పలేము, యావరేజ్ అయితే ఉంది CGI. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే, హనుమాన్ మూవీలో మన తేజ సజ్జా వచ్చేస్తే సూపర్ హీరో, కాకపోతే ఈ మూవీలో మన తేజ సజ్జా వచ్చేస్తే సూపర్ వారియర్. అప్పట్లో అశోక్ దగ్గర కళింగ యుద్ధం తర్వాత కొన్ని 9 పుస్తకాలు 9 మంది దగ్గర దాచిపెట్టారని ఒక చిన్న రూమర్ నడిచేది, ఐడియా ఉందా? చిన్నది కాదు, చాలా పెద్ద రూమరే. సో వాటికి ఇప్పుడు ఎవరో ఒకరు వాటిని తీసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఆ 9 బుక్స్లో చాలా అంటే చాలా పెద్ద నాలెడ్జ్ ఉంది. అదే ఇప్పుడు ఇల్యూమినాటి కూడా అంటారు కొంతమంది. అలా కొన్ని ఏదో కొన్ని నడుస్తున్నాయి అట్లాంటి మిస్టరీస్. సో ఇవన్నిటి గురించి ఈ మూవీ చెప్పబోతుంది. అండ్ ఈ మూవీలో ఏంటంటే కాన్సెప్ట్, ఆ 9 బుక్స్ని తీసుకోవడానికి ఒక విలన్ వస్తున్నాడు. ఆ విలన్ కనుక ఆ 9 బుక్స్ తగ్గించుకుంటే తన ఆ వరల్డ్నే రూల్ చేయగలుగుతాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని గురించి బుక్స్ తన విలన్కి దొరకదు కాబట్టి దాన్ని హీరో ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి తనని సూపర్ వారియర్ లెక్క తీసుకొచ్చారు. అండ్ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ తేజ సజ్జా ఈజ్ లుకింగ్ సో గుడ్ సేమ్ యాజ్ హనుమాన్. అండ్ ఆల్సో ఈ మూవీ కూడా మంచి సక్సెస్ పొందుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ మంది రావచ్చు తేజ సజ్జా దగ్గరికి. ఎందుకంటే చాలామంది నార్త్ ఆడియన్స్ ఆల్ ఓవర్ ఇండియా కూడా తేజ సజ్జాని మంచి రికగ్నైజేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ హనుమాన్. హోప్ సో హనుమాన్ లేకనే ఇది కూడా చాలా మంచి సక్సెస్ అవుతుంది అండ్ దానికంటే పెద్ద సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హనుమాన్తో ఒక మంచి రీచ్ వచ్చింది అండ్ ఆ రీచ్ని ఇప్పుడు యూజ్ చేసుకొని ఈ మూవీతో మంచిగా ఇంకా చేసుకోవచ్చు. ఈ మూవీ వచ్చేస్తే 2025 ఏప్రిల్లో రావచ్చు అండ్ దానికంటే డిలే కూడా అవుతుంది, ఆబ్వియస్లీ పక్కా అవుతుంది. ఎందుకంటే CGI ప్రాబ్లము అవి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఐఎమ్ షూర్ దట్ ఏప్రిల్లో అయితే రాదు, ఇంకా కొద్దిగా ముందుకే వెళ్ళిపోతుంది. హోప్ సో వస్తే మనకే మంచిది ఇంకా. ఎందుకంటే ఇంత మంచి మూవీ మనం మిస్ చేసుకోవద్దు. ఎంత తొందరగా కుదిరితే అంత తొందర చూడాలనిపిస్తుంది. కాకపోతే మంచి టైం తీసుకొని CGIని, సినిమాటోగ్రఫీని, కొరియోగ్రాఫర్ని అన్నీ ఒక మంచి వేలో చేసుకొని స్టేబుల్ వర్జన్లో ఒక మూవీ రిలీజ్ చేస్తే అది మనం చూసి సంతోషపడదాం. అది మనకు కావాల్సింది. హోప్ సో మిరై కూడా మంచి హిట్ అవుతుంది. ఈ గ్లిమ్స్లో చూస్తే మాత్రము చాలా మంచి ఒక ఎంతూజియాస్టిక్ ఫీలింగ్ వచ్చింది, ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది. చూద్దాం ఇంకా ఏమైనా దీని నుంచి ఇంకేమైనా వస్తాయా, లీక్స్ అట్లాంటివి ఏమైనా, లేదా టీజర్ అయినా అట్లాంటిది ఏమైనా ఇస్తారా, పోస్టర్స్ ఎట్సెట్రా. అండ్ క్యాస్ట్ ఏంది, ఎవరెవరు ఉన్నారు ఇందులో యాక్టింగ్ కోసము. సో ఇవన్నీ ఇంకా మిస్టరీ ఉన్నాయి, చూసుకుందాము. మూవీ మొత్తం మిస్టరీగా ఉన్నట్టుంది. హోప్ సో ఈ మూవీ చాలా మంచిగా నడుస్తుంది. సో మరిన్ని ఇట్లాంటి రివ్యూస్ కావాలనుకుంటే, రికమెండేషన్స్ కావాలన్నా, అప్డేట్స్ కావాలన్నా మూవీస్కి సంబంధించినవి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. గంటని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మీకేమైనా అసలు మిరై గురించి ఏమనుకుంటున్నారు మీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకు ఇంకొక ఛానల్ ఉంది, ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. అందులో మనం పబ్లిక్ రివ్యూస్ ఇస్తుంటాము, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ప్లీజ్ ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి, నవ్వుకోండి. అండ్ సరే.